హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 16వ రోజు పాడ్యమి అండి. మార్గశిర మాసం హిందూ ధర్మంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగింది. ఈ మాసానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా మాసానాం మార్గశీర్షోహం అని చెబుతారు. అంటే మాసాల్లో నేను మార్గశిర మాసమేనని గర్వంగా ప్రకటించుకున్నారు. కాబట్టి ఈ మాసం అంతా విశిష్టమైనది. మరీ ముఖ్యంగా మొదటి పాడ్యమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే రోజు అయిన 16వ రోజు మరింత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పాడ్యమి రోజున శుభదాయకమైనదిగా పరిగణిస్తారు. మార్గశిర మాసం పాడ్యమి రోజు గోపికల తపస్సు మొదలవుతుందని పురాణాల్లో చెప్పబడిందండి. ఇది వారి శ్రీకృష్ణుని ప్రేమకు అంకితంగా ఉండే బ్రతుకును సూచిస్తుంది. శ్రీకృష్ణుడు గోపికల తపస్సును దర్శించి వారికి భగవద్గీతలో చెప్పిన భక్తి మార్గాన్ని ప్రతిపాదికగా నైతికమైన బోధను చేశాడని విశ్వాసం. భగవద్గీతలో భక్తి, జ్ఞానం, కర్మయోగాల సమన్వయాన్ని కృష్ణుడు చెప్తాడండి. ఈ మార్గశిర మాసం మొదటి పాడ్యమి రోజు భక్తులు ప్రత్యేకంగా శ్రీకృష్ణునికి పూజలు నిర్వహిస్తూ గీతాపారాయణం చేస్తారు. ఎందుకంటే గీతా జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే వస్తుంది కాబట్టి. భగవద్గీతలోని 10వ అధ్యాయం 35వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారండి. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం అమృతూనాం కుసుమాకరః. దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు తాను సామవేదంలోని బృహత్ సామ అని, ఛందస్సులో గాయత్రి మంత్రాన్ని అని, మాసాలలో మార్గశిర మాసం చలికాలం నేనే అని, ఋతువులలో వసంత ఋతువు కుసుమాకర అని చెప్తున్నారు. తన దివ్య రూపాన్ని వివరిస్తూ చెప్పిన శ్లోకమండి ఇది. మార్గశిర మాసం 16వ రోజు పాడ్యమి ఒక ఆధ్యాత్మిక ఉద్వేగానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. భగవద్గీతకు అది అంకితంగా ఉండడం వల్ల భక్తులందరూ ఆ రోజున ధ్యానం, పారాయణం, పూజలతో మనస్సు శాంతిని, అలాగే కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతారు. ఈ రోజును ఆచరణలోకి తెచ్చుకుంటే అది మన జీవన మార్గాన్ని గీతోపదేశంతో మేళవించే అవకాశం కలుగుతుందండి. ఎంత గొప్ప సుదినం కదా. హరే కృష్ణ.